ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా. Reading all together verse 14. మనలా 48వ కీర్తన 14వ వచనము కలిసి చదువుకుంటాం. This God is ఈ our దేవుడు God సదాకాలం forever and మనకు దేవుడై ఉన్నాడు. He will be our మరణము guide వరకు even ఆయన unto మనల్ని నడిపించును. For this God is our God. ఈ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. This God of Abraham, ఈ అబ్రహాము దేవుడు, this God of Isaac, ఈ ఇస్సాకు దేవుడు, this God of Jacob, ఈ యాకోబు దేవుడు, and this God of our generation is still alive today. కాబట్టి మన తరములో మన ఈ దేవుడు ఇంకా సజీవుడై ఉన్నాడు. Last time we have seen as to how the Lord has manifested himself unto Jacob. గత పర్యాయము మనము ఈ రీతిగా దేవుడు యాకోబును తను కనపరుచుకున్నాడు అనేటువంటి సంగతి మనం చూస్తూ వచ్చాం. We all know that there are at least 5 key chapters from the first book called Genesis in relation to the life of Jacob. మనందరికి తెలిసినట్లుగా బైబిల్లో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండములో యాకోబుకు సంబంధించి కనీసం 5 ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. Genesis chapter 28 talks about God's vision. ఆదికాండము 28 దేవుని యొక్క దర్శనాన్ని గురించి మాట్లాడుతుంది. And Genesis chapter 31 talks about God's visitation. ఆదికాండము 31వ అధ్యాయంలో దేవుడు ఆయనని దర్శించుట అని మనం చూస్తాం. And Genesis chapter 32, thirdly we see God's face. ఆదికాండము 32వ అధ్యాయంలో మూడోదిగా దేవుని ముఖము అని మనం చూస్తాం. And fourthly Genesis chapter 35 talks about God's house. నాలుగోదిగా ఆదికాండము 35వ అధ్యాయము దేవుని ఇల్లును గురించి మాట్లాడుతుంది. And fifthly and finally God's purpose in Genesis chapter 48 and 49. చివరిదిగా ఐదవదిగా ఆదికాండం 48 49 అధ్యాయంలో దేవుని ఉద్దేశము ఆయన సంకల్పము అని మనం చూస్తాం. We have humbly began our gleaning from these key chapters from the book of Genesis. ఆదికాండములో ఈ యొక్క ప్రాముఖ్యమైన అధ్యాయంలో నుంచి కొన్ని సత్యాలు పరగవేరుకునే మన దీన ప్రయత్నం మనం ఆరంభించాం. And last time we have seen some gleaning from Genesis chapter 28 that talks about the God's vision. గతసారి ఆదికాండం 28 దేవుని యొక్క దర్శనమును గురించి మాట్లాడే ఆ అధ్యాయంలోంచి కొన్ని సత్యాలు మనం చూస్తూ వచ్చాం. Today we will focus our attention on the second key chapter in relation to the life of Jacob, Genesis chapter 31. ఇది మరి యాకోబుకు సంబంధించి రెండవ ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము ఆదికాండము 31వ అధ్యాయంపై మన దృష్టి నిలుపుతాం. Genesis chapter 31. ఆదికాండము 31వ అధ్యాయం. This talks about Jacob's flight from Laban to the God's chosen place. ఇక్కడ యాకోబు లాబాను నుండి పారిపోయి దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలానికి వెళ్ళటము ఆ యొక్క సందర్భాలను ఇక్కడ మనం చూస్తాం. But Genesis chapter 28 deals with Jacob's flight from his home. ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు తన ఇంటిని విడిచి పారిపోవటం మనం చూస్తాం. And 31 from his father-in-law's home. 31వ అధ్యాయంలో తన మామగారి ఇంటి నుంచి పారిపోవటం మనం చూస్తాం. Both are paradoxically opposite. ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి సంగతులు. But God is still in control of all the situations, no matter what the issue is. అటు పరిస్థితి ఏమైనప్పుడు కూడా అన్ని పరిస్థితులను కూడా దేవుడు తన స్వాధీనంలో కలిగి ఉండినాడు. And we see here in chapter 31 verse 3. ఇక్కడ ఆదికాండము 31 3వ వచనంలో మనం చూస్తాము. And the Lord said unto Jacob. అప్పుడు యెహోవా యాకోబుతో అనెను. And in Telugu it says very nice connection, appudu. తెలుగులో అప్పుడు అనేటువంటి ఆ మాటను ఉపయోగించి దాని మునుపు దానితో సంబంధించి చెప్తున్నాడు. I usually prepare messages based upon Telugu version because I do not know much English. I just manage. మామూలుగా నేను తెలుగు బైబిల్ని ఆధారం చేసుకొని వర్తమానాలు సిద్ధపడుతుంటా. అప్పుడు అంటే when? అప్పుడు అంటే ఎప్పుడు? When the whole history that took place before the verses, as soon as that has done, then God spoke to Jacob. అంతకు మునుపు ఉన్నటువంటి ఆ యొక్క సంగతులన్నీ జరిగిన తర్వాత అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. Bible scholars usually believe that there was a hiatus of 2 decades between God and Jacob. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినప్పుడు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే
యాకోబుకు దేవుడు మధ్యలో సంభాషణ జరిగి కనీసం 20 సంవత్సరాలు మధ్యలో ఎడమ ఉందని. But the itis can never be permanent. కాబట్టి అలాగిన ఎడమ అంటే దేవుడు మాట్లాడకపోవటం అనేటువంటి ఎల్లప్పుడూ అలాగే స్థిరంగా ఉండిపోయింది. He cannot refrain himself talking to you and I. దేవుడు నీతో నాతో మాట్లాడకుండా ఉండలేడు. It is something like wife and husband. Wife cannot refrain talking with husband, and same is the case as well. భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి సంబంధం లాంటిదే. భార్య భర్తతో మాట్లాడకుండా ఉండలేదు, అలాగే భర్త కూడా. But here we see that it's God who has initiated to talk to Jacob. It is not Jacob who initiated his attempt to talk to God. ఇక్కడ మనం చూసినప్పుడు మరి దేవుడే యాకోబుతో మొదట మాట్లాడడం ఆరంభించాడు. యాకోబు దేవునితో మొదట మాట్లాడినట్లుగా మనం చూడం. We caption it as a divine grace. ఇది దీన్ని దైవికమైనటువంటి కృప అని దీనికి మనం పేరు పెడతాం. It is God who always takes initiation in relation to our lives. సో మన జీవితాలకు సంబంధించి దేవుడే ఎల్లప్పుడూ మొదట అడిగేసేవాడుగా ఉంటాడు. He talked to Jacob when he was in Bethel. ఆయన బేతేల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. And he also talks to him when he was in father-in-law's house. తర్వాత మామగారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడాడు. God has no place specific. He keeps on talking to his people whom he loves. కాబట్టి దేవుడు నిర్దిష్టమైనటువంటి స్థలంలోనే మాట్లాడతానని లేదు, కానీ దేవుడు తను ప్రేమించేటువంటి ప్రజలతో ఎడతెగా మాట్లాడుతూనే ఉంటాడు. The Bible says God loved Jacob. బైబిల్లో రాయబడింది దేవుడు యాకోబును ప్రేమించునని. Why? ఎందుకని? Having known that he was a cheater and supplanter, did God love him? ఆయన మడుమ పెట్టుకునేటువంటి వాడని మోసగాడని ఎరిగిన తర్వాత కూడా దేవుడు ఆయన ప్రేమించాడు. But I just usually feel this way. మామూలుగా నేను ఈ రీతిగా అనుకుంటాను. He purchased the birthright from his brother. ఆయన తన అన్న నుండి తన జ్యేష్ఠత్వ హక్కును ఆయన కొన్నాడు లేదా సంపాదించాడు. But his brother has no interest in that first right of the first born. ఆ జ్యేష్ఠ పుత్రుడి యొక్క హక్కు విషయంలో తన సహోదరుడికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. He is more interested filling his belly. ఆయన శ్రద్ధ అంతా కూడా తన యొక్క కడుపు నింపుకోవడమే. But not interested in the first birthright. అయితే జ్యేష్ఠత్వ హక్కు విషయంలో ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. But Jacob is more interested in that. అయితే యాకోబేమో జ్యేష్ఠత్వ హక్కు విషయంలో ఆసక్తి ఎక్కువ ఉంది. Do you know why? ఎందుకో తెలుసా? Because out of Jacob comes Judah. ఎందుకంటే యాకోబు నుండి యూదా వచ్చాడు. And out of Judah, Jesse. యూదా నుండి యెష్షై. Jesse to David. యెష్షై నుండి దావీదు. And David, out of David, Jesus king. దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారు. And that chain hasn't stopped there. కాబట్టి ఆ గొలుసు అక్కడే ఆగిపోలేదు. Out of Jesus Christ we are all born. యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనమందరము జన్మించాం. When we say that the Jacob purchased the birthright from his brother, it says that he has paid some price in order to bring you and I back to himself. యాకోబు ఆయన తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని తన అన్న నుంచి కొని సంపాదించాడంటే నిన్ను నన్ను తిరిగి ఆయన యొద్దకు తీసుకొచ్చే దాని కొరకే క్రయము చెల్లించబడిందని అర్థం. Although price is very limited, a morsel of a meat. కాబట్టి ఆయన చెల్లించినటువంటి క్రయము చాలా తక్కువ, ఒక పూట ముద్ద అన్నము ఇచ్చి ఆయన కొన్నాడు. Price is small, అక్కడ ఆయన చెల్లించిన క్రయం చిన్నదే, but the passion is huge. అయితే ఆయన కనపరిచిన ఆసక్తి చాలా గొప్పది. Esau hasn't had any passion for the Lord. ఏశావు చూచినప్పుడు దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి ఆయనకి లేదు. ఆయన Let my life go with me. నా ప్రాణం నాతో పోనిము. I don't want any generation to come out of me and to be a blessing. నా తర్వాత ఒక తరము నా తర్వాత వచ్చి వారు That ఆశీర్వాదకరంగా is the spirit of Esau. ఏశావు యొక్క మనసు అలాంటిది. But that is not the spirit of Jacob. అదే యాకోబు మనసు అలాంటిది కాదు. Let there be a chain of generations to be blessed out of me. యాకోబు అనుకున్నాడు కదా, నాన్న నుండి ఆశీర్వదించబడేటువంటి అనేకమైనటువంటి తరాలు గొలుసుగా ఆ రీతిగా ముందుకెళ్లాలని ఆశపడ్డాడు. When the Bible says that God loved Jacob, he also loved you and I in Christ. ఇది ఎప్పుడైతే బైబిల్లో యెహోవా యాకోబును ప్రేమించును అని రాయబడిందంటే ఆయన నిన్ను నన్ను కూడా క్రీస్తులో ప్రేమించాడు అని అర్థం. Oh, what a foresight of his love for a poor sin-stricken person like you and I. నాలాంటి వక్రమైనటువంటి పాపముతో చెడిపోయినటువంటి వ్యక్తి పట్ల ఆయన ప్రేమ యొక్క ఎలాంటి ముందు చూపో చూడండి. Here is a God who loves you before you were born. చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయనను పుట్టడానికి మునుపుగా నేను ప్రేమించాడు. If we tell this for others or to others, they say that it's a foolishness. ఇలాంటి మాటలు గాని మనం వేరే వాళ్ళతో చెప్తే వాళ్ళు అంటారు కదా, ఇదంతా పిచ్చితనము, వెర్రి మాటలు అంటారు. How can somebody love somebody without seeing them? కాబట్టి ముందుగా చూడకుండా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎలా ప్రేమిస్తాడు అంటే, Seeing and loving is a human love. చూడటము ప్రేమించటము మానవ ప్రేమ. Without seeing, loving is a divine
divine love. చూడకుండా ప్రేమించడం అనేది దైవికమైన That's ప్రేమ. what Christ did. కాబట్టి క్రీస్తు అదే చేశాడు. Ephesians chapter 1 says he had chosen us in Christ before the world began. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది కదా, జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే క్రీస్తులో ఆయన మనల్ని We ఏర్పరచుకున్నాడు. preach the love of Jesus Christ today. ఇది నాన్న యేసు క్రీస్తు వారి ప్రేమను ప్రకటిస్తున్నా. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే today is the day of salvation. నేడే రక్షణ దినము. He is more mindful about you. ఆయన నిన్ను గురించి ఎంతో మనసు కలిగి ఉన్నాడు. Jacob was 20 years out of God. యాకోబు 20 సంవత్సరాలు ఆయన దేవుని సేవించాడు. He was out of ఆ God. దేవుని నుండి వేరుగా ఉన్నాడు. But still God, out of his divine grace, launched himself to meet Jacob. అయినప్పటికీ కూడా దేవుడు తన దైవికమైనటువంటి కృపను అనుసరించి మరలా దాని యాకోబును కలిసి దాని కొరకు ఇష్టపడ్డాడు. God met Jacob, దేవుడు యాకోబును కలిసాడు. but not on the cross, అయితే సిలువ మీద కాదు. but for you and me. అయితే నీ నిమిత్తమే నా This God went all the way to the cross ఈ దేవుడు ఆ సిలువ మీదకి నీ కొరకు నా కొరకు వెళ్ళాడు. to meet us. ఆయన మనను We are కలుసుకున్నాడు. no righteous, మన no నీతిమంతులం good కాదు, people, మంచివాళ్ళం కాదు, no great people, గొప్ప వాళ్ళము కాదు, no divine people. దైవ భక్తి గల వారు All powers, crooked generation, వక్రమైనటువంటి చెడిపోయినటువంటి పాపాత్ములమైనటువంటి తరం మనము, full of sin and wounds. పాపముల చేతను పుండ్ల చేత నింపబడిన వారిని. But see the divine love poured on the cross. అయితే సిలువ పైన దైవికమైనటువంటి ప్రేమ కుమ్మరించబడ్డం And చూడండి. because of the cross of Jesus Christ, the sinner can be brought unto him. ఆ యేసు వారి యొక్క సిలువ ప్రేమను బట్టి పాపాత్ముడైనటువంటి మనుషుడు ఆయన ఎదుగు తీసుకురాబోడు. How good it would be written in chapter 31 verse 3, and God spoke or said to so and so. కాబట్టి ఆదికాండం 31 అధ్యాయములో దేవుడు ఫలానా వ్యక్తితో మాట్లాడాడు అని చెప్పినటువంటి మాటలు ఎంత బాగున్నాయి. Instead of Jacob, we can replace our name. అంటే యాకోబు బదులుగా మన పేరు అక్కడ మనం What a పెట్టుకోవచ్చు. joy it is to know that divine grace has came upon us to call us by name. కాబట్టి దైవికమైనటువంటి కృప మన యొద్దకు వచ్చి మనను పేరు పెట్టి పిలవటం నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప సంగతి ఇది. Although Jacob has forgotten God, but God has never forgotten the name of Jacob. చూడండి, ఇది యాకోబు దేవుని మర్చిపోయినప్పుడు కూడా దేవుడు మాత్రం యాకోబు పేరును మర్చిపోలేదు. So many times we say that, brother, could you recognize me or recollect me, remember me? చాలా పర్యాయాలు అంటా ఉంటారు కదా, బ్రదర్ మీరు నన్ను గుర్తుపట్టారా, నేను జ్ఞాపకానికి వచ్చానా అంటుంటారు. Because there was a gap, hide us. ఎందుకంటే మధ్యలో చాలా కాలం ఒకరినొకరు కలుసుకోకుండా ఉంటుంది. So there is a possibility for the human memory to lose the memory. అందుచేతే మానవ జ్ఞాపక శక్తి వ్యక్తిని మర్చిపోయేటువంటి వీలు ఉంటుంది. But for the divine memory, అయితే దైవికమైన you జ్ఞాపక are శక్తి printed right there. నువ్వు అక్కడ ఉన్నావంటే జ్ఞాపకం పెట్టుకుని ఉంటుంది. It is more than any semiconductor or a chip in the wall. లోకంలో ఉన్నటువంటి ఎలాంటి చిప్ కన్నా సెమీ కండక్టర్ కన్నా ఎక్కువది. Once it is sealed, means sealed. ఒకసారి ముద్రించబడిందంటే ముద్ర పడిపోయి The ఉంటుంది. Bible says names are written. బైబిల్లో రాయబడింది పేర్లు రాయబడాయని. And the name of Jacob is written. యాకోబు పేరు రాయబడింది. So God calls Jacob by his name. కాబట్టి దేవుడు యాకోబును పేరు పెట్టి పిలిచాడు. Today he calls you by name. ఇది నిన్ను పేరు పెట్టి Receive పిలుస్తున్నాడు. Jesus Christ. యేసు ప్రభువును అంగీకరించు. How long you hold between two opinions? ఎంత కాలము రెండు తలంపుల మధ్యలో How తడబడుతుంటావు. long you want to be away from the Lord? ఎంత కాలము దేవునికి దూరంగా ఉండాలనుకుంటావు. How long you want to be fugitive and a vagabond? ఎంత కాలం నీ జీవితంలో దేవుని నుండి పారిపోతావు, దేశదిమ్మరిగా ఉండాలనుకుంటావు. Perhaps your parents are crying for you. ఒకవేళ నీ తల్లిదండ్రుల గురించి ఏడుస్తున్నారేమో. They are sleepless because of you. నిన్ను బట్టి వాళ్ళు నిద్ర లేని రాత్రులు Church గడుపుతున్నారేమో. may be troubled because of you, because you are not born again. నువ్వు తిరిగి జన్మించలేదు, రక్షణ పొందలేదని సంఘం అంతా నీ కొరకు బాధపడుతున్నారేమో. Today the cross calls you back to himself. ఇది నా సిలువ తిరిగి తన యొద్దకు నిన్ను పిలుస్తుంది. Jesus, I am a sinner. యేసు ప్రభువా నేను పాపిని. You know me by name. పేరు పెట్టి నన్ను ఎరుగుదువు నువ్వు. Nowhere can I go other than coming to the cross of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క సిలువ యొద్దకు తప్ప మరి ఇంకెక్కడికి నేను వెళ్ళలేను. Nothing shall ever cleanse us but the blood of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క రక్తం తప్ప మనల్ని ఏది కూడా కడగలేదు. The Bible says, the blood of Jesus Christ cleanseth us from all our sin. బైబిల్లో రాయబడింది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. Believe on the Lord Jesus Christ, thou shalt be saved in thy household. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. We keep on preaching the gospel for you. మీ కొరకు ఎడతెగకుండా స్వార్థ ప్రకటిస్తూనే ఉంటాం. But you have so many discouragements and questions in our mind. అయితే నీ మనసులో అనేకమైన నిరుత్సాహాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి.
and you see that you are peaceless. నీ జీవితంలో నెమ్మది లేదు నీకు. You are only thinking about the things that belong to this world. కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిని నువ్వు ఆలోచిస్తున్నావు. I have no good job. నాకు మంచి ఉద్యోగం లేదు. I am not able to crack any competitive examination. పోటీ పరీక్షల్లో కూడా ఏ మాత్రం కూడా పాస్ I am అవ్వలేకపోతున్నాను. not selected for any job. ఈ ఉద్యోగం కొరకు కూడా నేను ఎంపిక చేయబడట్లేదు. I have no good marriage proposal. మంచి వివాహ సంబంధాలు I రావట్లేదు. have no good relocation. తర్వాత బదిలీ సరైనటువంటి విధానాలు I have జరగట్లేదు. no promotion. సరైనటువంటి No పదవి, money. No డబ్బులు లేవు. help. Nobody is there to take care of me. నా గురించి పట్టించుకునేవారు ఎవరు I లేరు. am all alone. నేను ఒంటరిగా ఉన్నాను. If you are all alone, నువ్వు ఒంటరిగా if ఉన్నట్లయితే, you are all alone, నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే there is a one person who is already alone for you on the cross. నీ కొరకే ఇందుకు మునుపుగానే సెలువు పైన ఒంటరి అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. That is Jesus Christ. ఆయన యేసు ప్రభు. He says, "Come unto me. ఆయన అంటాడు, నా యుద్ధకు రమ్ము, I will give you rest." నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. Do not harbor the thoughts of committing suicide. ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి తలంపులు రానివద్దు. That is not the end of your life. అది నీ జీవితానికి అంతం కాదు. So many people think that committing suicide is end of the problems. చాలా మంది ఏమనుకుంటారంటే సమస్యలన్నిటికీ అంతం ఆత్మహత్య చేసుకోవటం అని. And maybe end of your life. బహుశా నీ జీవితానికి అంతం అనుకుంటావు. It may be end of your problems. బహుశా నీ సమస్యలకు అంతం కావచ్చు. But that is not end of your life. అయితే అది నీ జీవితానికి అంతం కాదు. There is a life after death. మరణము తర్వాత జీవం ఉంది. That's what the Bible says. అదే బైబిల్ చెబుతుంది. So believe on the Lord Jesus Christ, thou shalt be saved on the household. అంచేత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. So divine grace encamped Jacob, although he was at his father-in-law's home. యాకోబు తన మామగారి ఇంట్లో ఉన్నప్పటికీ మరి దైవికమైనటువంటి ప్రేమ, ఆ కృప ఆయనను ఆవరించింది. And secondly, రెండవదిగా Genesis chapter 31 verse 3. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం, Later portion. తర్వాత భాగము. And the Lord said unto Jacob, return unto the land of thy fathers and unto thy kindred. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. So just imagine, what do you speak to a person whom you met after 20 years or 2 decades gap? ఒకసారి ఊహించండి, ఒక వ్యక్తిని 20 సంవత్సరాల ఎడమ తర్వాత ఆయన కలవలేదు, 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని మీరు కలిశారు. How do you react? ఎలా స్పందిస్తారు? చాలా మారిపోయావే, చాలా మారిపోయావే అంటారు. గుర్తుపట్టలేదు, గుర్తుపట్టడానికి లేదంట. you become almost spoiled, gray hair, తెల్లెంటుకలు వచ్చేసాయి. so many morphological features we want to describe. కాబట్టి చాలా మరి బయట కనబడేటువంటి రూపం ఎలా మారిపోయింది, ఇవన్నీ కూడా మనం చెబుతుంటాం. We also say, ఇన్ని రోజులు గుర్తురాలేనా, ఇన్ని రోజులు నేను ఎట్లా నీకు గుర్తొస్తానులే. So many things we talk. అట్లా చాలా సంగతులు మాట్లాడతాం. But Jesus, a God and a Jacob, that is not the conversation painted here. అయితే యాకోబుకు దేవుని మధ్యలో మనం చూసినప్పుడు ఇలాంటి సంభాషణ ఏం జరగలేదు. God hasn't exhorted Jacob, Jacob, why you were silent for 20 years? కాబట్టి దేవుడు మరి యాకోబుని గద్దించి, యాకోబు ఎందుకని 20 సంవత్సరాలు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని అనలేదు. మనం ఏంటి ఏమనంటే, మీ మామ కనిపిస్తే మేము ఎందుకు కనిపిస్తాంలేండి నీకు. మనమైతే అంటాం కదా, మామ కనబడితే మేము ఎందుకు కనబడతాం. Your mama is providing everything for me, then why should you look at me? కాబట్టి మీ మామయ్య నీకు అన్ని ఇస్తున్నాడు కాబట్టి నా వైపు ఎందుకు చూస్తావు? You have all family there. కాబట్టి అంత కుటుంబం నీకు ఉంది Now కదా. you came all alone to this ఈ place. స్థలానికి ఒంటరిగా వచ్చావు. Now you become a big crowd. ఇప్పుడు పెద్ద సమూహం అయిపోయావు. ఇంక నేను ఎందుకు కనిపిస్తా నీకు? ఇప్పుడు నేనెందుకు కనబడతాను? నువ్వే నన్ను వదిలేసినప్పుడు నేను కూడా నేను వదిలేసా. కాబట్టి నువ్వు నన్ను వదిలేసినప్పుడు నేను నిన్ను వదిలేస్తానంటాం. మీది చీరలు అయితే మాది కూడా చీరలే. Our conversation usually like this. మన సంభాషణ మామూలుగా ఇలాగ ఉంటుంది. But the conversation of divine God is not like that. అయితే దైవికముగా మరి దేవుని సంభాషణ అలాంటిది కాదు. Not a single exhortation is seen here. ఇక్కడ కనీసము ఒక్కసారి కూడా దేవుడు ఆయన గద్దించట్లేదు. Not a single human words is seen here. ఇక్కడ కనీసం ఒక మానవ సంబంధమైనటువంటి మాట మాట్లాడు. Jacob, have you forgotten me? యాకోబు, నువ్వు నన్ను మర్చిపోయావా? Do you recognize my voice? నా యొక్క స్వరం ని Do you గుర్తుపడుతున్నావా? know who I am? నేను ఎవరో నీకు తెలుసా? Do you know how you were blessed? నువ్వు ఎలా దీవించబడ్డావు Do you తెలుసా? know how I met you? నేను నిన్ను ఎలా Where I కలుసుకున్నాను met తెలుసా? you? నేను ఎక్కడ కలుసుకున్నాను He తెలుసా? hasn't questioned even a single thing. కనీసం ఒక్కటి కూడా అలాంటి అడగలేదు. But do you know what did he say? ఆయన ఏమన్నాడు తెలుసా? Return to the place
నేను చెప్పు స్థలమునకు, ఆ స్థలమునకు తిరిగి వెళ్ళుము, Return. తిరిగి వెళ్ళుము. You cannot stay here any longer. ఇక్కడ ఏమాత్రము కూడా ఉండకూడదు. Why that situation has come? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? Jacob was in order to stay back there, but the situation was so grim and discouraging that he cannot stay there any longer. యాకోబు అక్కడ ఉండిపోవాలని తను అనుకున్నాడు, కానీ అక్కడ ఏమాత్రం ఉండేదాని కొరకైన పరిస్థితి లేదు. చాలా నిరుత్సాహకరమైనటువంటి గడ్డు పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. Mama is mama always. Father is father always. Mama can never become a father. చూడండి, మామ అంటే ఎల్లప్పుడూ మామనే, మామ ఎప్పుడు తండ్రి కాడు. Mother can never become a mother-in-law. Mother-in-law is always mother-in-law. చూడండి, అత్త ఎల్లప్పుడు అత్తనే, అత్త ఎప్పుడు మరి తల్లి కాలేదు. తమ్ముళ్ళు ఎప్పుడు తమ్ముళ్ళుగానే ఉంటారు, బామ్మర్దులు కాలేరు. బామ్మర్ది ఎప్పుడు తమ్ముళ్ళు కాలేరు. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ బిబ్లికల్. కాబట్టి ఇది బైబిల్ సంబంధమైనటువంటి సంగతి. So many times we bypass our siblings, we bypass our parents, try to stick on to the other relationships. I do not say you do not love, but you keep loving. But father is father, mother is mother, uncle is uncle, brothers are brothers, and brother-in-laws are brother. It's all different. కాబట్టి చాలా పర్యాయాలు మన సొంత తల్లి తండ్రి తోడబుట్టినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములను విడిచిపెట్టి అటువైపుగా ఉన్నటువంటి వారిని, అంటే అత్తలు మామలు కోడలు ఇలాంటి వారు బంధం ఉండకూడదని చెప్పట్లేదు, కానీ తల్లి తల్లి తండ్రి తండ్రి వారికి సంబంధం వేరు. మామ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడైనా బయటికి రావాల్సిందే. మామ వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చేయాల్సిందే. This is biblical truth. ఇది బైబిల్ సంబంధమైన సత్యం. God cannot bless you there. కాబట్టి దేవుడు మిమ్మల్ని అక్కడ దీవించలేడు. But he says that return to the place where you come out. ఆయన అంటాడు కదా, నువ్వు వచ్చినటువంటి ఆ స్థలానికి, ఏ స్థలం నుంచి వచ్చాడు తిరిగి వెళ్ళము. Divine guidance. దైవికమైన నడుపుదల. He says that go there. ఆయన అంటాడు అక్కడికి వెళ్ళము. Why Jacob has this thought of going back again? ఎందుకని యాకోబు అక్కడ తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగింది? Chapter 31, Genesis chapter 31 verse 1 says, ఆదికాండము 31 మొదటి వచనంలో రాయబడింది. And he heard the words of Laban's son saying, Jacob hath taken away all that was our father's, and of that which was our father's hath he gotten all this glory. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించడం చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. The sons say that Jacob become rich because of us. కాబట్టి లాబాను కుమారులు అంటారు కదా, మమ్మను బట్టి యాకోబు ధనవంతుడు అయిపోయాడు. But do you know what did Jacob's wife say? అయితే యాకోబు భార్యలు ఏమన్నా తెలుసా? He robbed all our wealth and he became rich. కాబట్టి His father. మా ఆస్తి అంతా దోచుకొని మా నాన్న ఆస్తిపరుడు అయిపోయాడు అని చెప్పారు. So what Jacob is saying, not this way. అదే యాకోబు ఇలా చెప్పట్లేదు. This is a family conflict. ఇది చూడండి, కుటుంబం మధ్యలో మరి పోరాటం. Of all the conflicts among us, the believers, the conflict in the family is tough to handle and very sensitive to deal with. చూడండి, విశ్వాసులు ఎదుర్కొనేటువంటి పోరాటాలు అన్నిట్లో కూడా కుటుంబంలో ఉన్నటువంటి పోరాటం అనేటువంటిది చాలా కష్టమైంది. మరి దాన్ని సంధించేది చాలా సున్నితమైనటువంటి పరిస్థితి అది. We can deal with other conflicts, but when it comes to the family conflict, it's very, very tough. చూడండి, మిగతా పోరాటాలన్నిటిని కూడా మనం ఎదుర్కోవచ్చు, కానీ కుటుంబ పోరాటం విషయానికి వచ్చినప్పుడు చాలా చాలా కష్టమైంది. And Jacob was no exception for that. దీని విషయంలో యాకోబు ఏమాత్రం మినహాయింపు కాదు. And the faces were down in the sight of Jacob. కాబట్టి యాకోబు దృష్టిలో చూసినప్పుడు వారి ముఖములు క్రిందికి దించుకొని ఉన్నారు. And the face of Laban and his sons were not the same. యాకోబు లాబాను తర్వాత వారి ముఖములు చూసినప్పుడు నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడ ఉండలేదు. They were envious about Jacob. వారు యాకోబును చూసి అసూయపడ్డారు. Do you know how many have put down their faces in the scriptures? లేఖనాల్లో ఎంతమంది వారి ముఖములు క్రిందికి దించుకున్నారు తెలుసా? At least 8 are there in the Bible. బైబిల్లో కనీసం 8 మంది ఉన్నారు. The first one is, we all know that Cain. కాబట్టి మనందరికి తెలుసు కదా, మొదటి వ్యక్తి కయ్యూను. His face was not radiant. ఆయన ముఖము ప్రకాశముగా ఉండలేదు. He was really discouraged. ఎంతో నిరుత్సాహపడ్డాడు ఆయన. And his face was not good. ఆయన ముఖము బాగలేదు కనబడ్డాడు. And same is the case with the face of Laban and his sons. అలాగనే లాబాను తన కుమారుల విషయంలో కూడా. But there is also the face of Moses. తర్వాత మోషే ముఖం కూడా చూస్తాము. But his face was not the face of Laban. అయితే లాబాను లాంటి ముఖం కాదు ఆయనది. We can classify that believers can have two faces. కాబట్టి విశ్వాసులు రెండు ముఖాలు కలిగి ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. The face of Laban and his sons.
లాబాను తన కుమారుల యొక్క ముఖము, And number 2, face of Moses. రెండవది మోషే ముఖము. Moses' face was shining as it was on the mountaintop with God, and same is the case in the congregation. మరి మోషే ముఖం చూసినప్పుడు ఆ పర్వతం పైన దేవునితో ఉన్నప్పుడు ప్రకాశిస్తూ వచ్చింది, అలాగే సమాజంలో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రకాశించింది. But Laban's face was not like that. అయితే లాబాను ముఖం అలాగ లేదు. His face was turned down when it comes to Jacob. యాకోబు విషయానికి వచ్చినప్పుడు తన యొక్క ముఖము క్రిందికి దించుకొని ఉన్నాడు. He was not happy with Jacob. యాకోబు విషయంలో సంతోషం లేదు So ఆయనకి. believers are two types. కాబట్టి విశ్వాసులు రెండు రకాలు. What face we show to this world? ఒక ముఖం ఏమో లోకం వైపు చూపిస్తాం. What face we have in this world? ఈ లోకంలో ఏ ముఖం మనం కలిగి ఉంటాం? Is it the face of Moses or the face of the Laban and his sons? అది మరి మోషే ముఖమా లేక లాబాను తన కుమారుల ముఖమా? And if I ask like this, you may say, the brother, both faces. On Sunday we have the face of Moses, and rest of the days and weekdays we have the face of Laban and his sons. ఇలాంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ రెండు ముఖాలు కూడా మేము వాడుకుంటాం. ఆదివారం ఇలాగ వచ్చినప్పుడేమో ఈ మోషే ముఖము, మిగతా దినాలన్నీ కూడా లాబాను అతని కుమారుల ముఖం. They were envious. వారు అసూయపడ్డారు. See here in chapter 30, Genesis chapter 30, చూడండి ఇక్కడ ఆదికాండం 30 అధ్యాయం verse 1. మొదటి వచనము. Genesis chapter 30, verse 1. ఆదికాండము 30 మొదటి వచనం. And when Rachel saw that she bare Jacob no children, Rachel envied her sister. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి. See, the first verses of both the chapters highlight the envy. ఈ రెండు అధ్యాయాల్లో మొదటి వచనంలో అసూయ అనేటువంటి సంగతిని మనకు చూపిస్తుంది. In chapter 30, verse 1, there is a envy between sisters. ఈ 30 అధ్యాయం మొదటి వచనంలో సహోదరుల మధ్యలో అసూయ ఉంది. And don't think that envy is only hallmark virtue of sisters. కాబట్టి అసూయ అనేటువంటిది కేవలము సిస్టర్స్ లో ఉన్నటువంటి గుణమే అనుకోవద్దు. That's chapter 30, verse 1, Genesis. ఆదికాండం 30 అధ్యాయం మొదటి వచనంలో చూస్తాము. But when we land into chapter 31, Genesis, verse 1, it says that there is also envy among brothers. ఆదికాండం 31 అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు సహోదరుల మధ్యలో కూడా అసూయ ఉన్నట్లుగా గమనిస్తాం. So these two chapters and the first verses say that envy is possible among believers. కాబట్టి రెండు వచనాలు కూడా మొదటి వచనాలు విశ్వాసుల మధ్యలో అసూయ అనేది సాధ్యమే, వీలుగా ఉంటుంది, ఉండే వీలుంది. But it is so sad that it is not hidden, but it is dancing on the faces. అయితే చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే ఈ అసూయ మరి కనబడకుండా మరుగే ఉండదు, కానీ ముఖాల మీద కొట్టొచ్చేటట్లు కనబడుతుంది. If only it was hidden, it's fine, but it's not hidden. కాబట్టి అది ఒకవేళ దాగి ఉంటే బాగానే ఉంటుంది, కానీ అది దాగి ఉంటది కదా. It was so much exposed that Jacob could recognize the face of his uncle and his sons. కాబట్టి అది వారి ముఖముల మీద ఎంతగా కనబడుతూ వచ్చిందంటే యాకోబు లాబాను తన యొక్క కుమారులు ఎలాగున వాళ్ళ ముఖాలు ఉన్నాయో గుర్తుపట్టేశాడు. Today many people are like that. ఇది నన్ను అనేక మంది అలాగున్నారు. If you are like that, we may miss Jacob. కాబట్టి మనకి ఇలాంటి అసూయ కలిగిన మనసుంటే మనం యాకోబులను కోల్పోతాం, పోతే పోండ్లు అనుకుంటే ఇంకేం చెప్పలేం. You got my point? He was such a godly person who was residing at home. Laban doesn't know who God is, but God blessed both Jacob and Laban because of Jacob. కాబట్టి ఇక్కడ మన యాకోబును చూస్తాం కదా, ఎంత ఆశీర్వదించబడినటువంటి వాడంటే దైవభక్తి గలవాడు. ఆయనను బట్టి దేవుడు యాకోబును దీవించాడు, లాబానును కూడా యాకోబును బట్టి దీవించాడు. And Laban's blessing is wrought because of the covenant God made with Jacob. యాకోబు చూడండి, లాబానుకు ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే దేవుడు యాకోబుతో చేసినటువంటి నిబంధన బట్టి లాబాను కూడా ఆశీర్వాదం. So many times we think that blessing is because of us. చాలా పర్యాయాలు మనం అనుకుంటున్నాం కదా ఆశీర్వాదం నన్ను బట్టే. Maybe some Jacobs are with us. భవిష్యం అంతా కూడా కొంతమంది యాకోబులు ఉన్నారేమో. So Lord has prepared them. దేవుడు వాళ్ళని There is సిద్ధపరిచాడు. a divine guidance for them. అది వారికి Divine దైవికమైన grace for them. దైవికమైన కృప, Divine covenant for them. వారితో God wanted దైవిక to bless them. దేవుడు వాళ్ళని And దీవించాడు. Joseph blessed Pharaoh's house, and as God blessed Joseph and Pharaoh's house, so God wants to bless Laban and Jacob as well. కాబట్టి ఏ రీతిగా యోసేపును బట్టి ఫరో ఇంటిని దేవుడు దీవించాడు, అదే రీతిగా యాకోబును బట్టి లాబానును అతని ఇంటిని దీవించాలని దేవుడు Today ఇష్టపడ్డాడు. God wants to bless all the people because of a singular believer. కాబట్టి దినాన్న ఒక్క విశ్వాసిని బట్టి దేవుడు అనేక మందిని దీవించగోరుతా ఉన్నాడు. Don't say no for any other believer. కాబట్టి మిగతా వేరే విశ్వాస విషయంలో ఎప్పుడు వారు వద్దు అనకూడదు. Although there may be envy, బహుశా అసూయ ఉండొచ్చు,
But still we have to harbor other brothers to be with us and sisters to be with us. అయితే మిగిలిన సహోదరులు లేక సహోదరులు కూడా మనతో కూడా ఉండేదాని కొరకే మనము సర్దుకోవాలి. But divine guidance is that Jacob has to flee from that place, or in other words, have to take a flight from that place. కాబట్టి దైవికమైన నడుపుదల ఏంటంటే ఆ స్థలాన్ని మరి విడిచి తాను వెళ్ళిపోవాలని దేవుడు కోరాడు. God wants to give divine directions when we are in fix. కాబట్టి ఎప్పుడైతే అయోమయ పరిస్థితుల్లో మనం ఉంటామో దేవుడు దైవికమైనటువంటి నడుపుదల మనకి ఇవ్వాలని ఇష్టపడతాడు. Don't think that your life is a mesh. కాబట్టి నీకు జీవితం అంతా గందరగోళంగా అయిపోయింది అనుకోవద్దు. What is this, brother? ఏంటి బ్రదర్ ఇది? I left my mother and father. మా అమ్మ నాన్న నేను My విడిచిపెట్టాను. parents are no more with me. ఇక నా తల్లిదండ్రులు My లేరు. siblings are no more with మా me. అన్నదమ్ములు అక్క చెల్లెలు My నాతో లేరు. servants are no more నా with me. దాసులు నాతో కూడా లేరు. My friends are no more with నా me. స్నేహితులు ఇంకా నాతో I am లేరు. in a strange land. నేను ఒక వేరే దేశంలో All ఉన్నాను. alone. ఒంటరిగా ఉన్నాను. Uncle, he was a father-in-law for him earlier, but he was now no more a father-in-law, but he treats as a foe. కాబట్టి ఇంతకు మునుపేమో ఆయనకు మామగారుగా తాను ఉంటానున్నాడు కానీ ఆ దేశంలో ఇప్పుడు ఏమాత్రం మామగా కాదు కానీ ఒక శత్రువుగా భావిస్తున్నాడు. There is always a divine guidance. ఎల్లప్పుడూ కూడా ఒక దైవిక నడుపుదల ఉంటుంది. There is always a relocation. ఎల్లప్పుడూ కూడా ఒక స్థలం మార్చి మరొక స్థలం మారేది ఉంటుంది. Return to the place. తిరిగి ఆ స్థలముకు వెళ్ళుము. I have spoken to you. నేను నీతో I మాట్లాడాను am కదా. God of Bethel. నేను బేతేలు దేవుడను. I am God of Abraham and Isaac. నేను అబ్రహాం ఇస్సాకు I am దేవుడను. your God too. నేను నీ దేవుడను కూడా. Come out of this ఈ place. స్థలాన్ని విడిచి వెళ్ళు. This is the divine guidance Jacob received from God. ఇది దేవుని యొద్ద నుండి యాకోబు పొందిన దైవికమైన నడుపుదల. God wants to give guidance for us. దేవుడు మనకు నడుపుదల ఇవ్వగోరుతున్నాడు. That's what we read in Psalms 48 verse 14. He shall be our guide even unto our death. 48వ కీర్తన 14వ వచనం అది మనం చదువుతాం కదా. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. He is the one who navigates our movements. ఆయనే మన యొక్క కదలికలు మనకు అడుగుజాడలని He knows our going out and coming in. ఆయన మనము రాకపోకలు మన వెలుపలికి వెళ్ళడము లోపలికి రావటము వీటన్నిటిని ఆయన నియంత్రిస్తాడు. What a guidance we have in Christ. క్రీస్తులో ఎలాంటి నడుపుదల మనం కలిగి ఉన్నాం. And thirdly, మూడోది verse 7, Genesis 31 verse 7. ఆదికాండము 31:7 వచనం. And your father hath deceived me and changed my wages 10 times, but God suffered him not to hurt me. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. He was in the field and he marshals his wives to meet him there in the field. ఆయన పొలములో ఉన్నాడు. ఆ పొలములో తన భార్యల్ని ఆయన పిలిపించి వారితో మాట్లాడతాడు. We know that he is in the field unto his flock. కాబట్టి అక్కడ తన యొక్క మందల యొద్ద ఆయన పొలంలో ఉన్నాడని మనం ఎరుగుదాం. But why he can't come to home and discuss with wives? ఎందుకని ఆయన ఇంటికి వచ్చి భార్యలతో మాట్లాడలేదు? It was not a daily routine work coming in the evening back home. కాబట్టి ప్రతిదినం సాయంకాలం ఇంటికి వచ్చేటువంటిది మామూలుగా మరి జరిగే సంగతి కాదు. Usually shepherds stay back at flock in the wilderness. మామూలుగా మరి కాపర్లు అనేటువంటి వారు అరణ్యంలో గొర్రెలతో పాటు ఉండిపోతారు. And there sometimes maybe weeks like that. కొన్ని పర్యాయాలు కొన్ని వారాలు అలాగే ఉంటారు. So he cannot come all alone. If at all he wants to come and talk to his wives, he has to come with his flock as well. కాబట్టి ఒకవేళ ఆయన మరి ఒంటరిగా రాలేడు. ఒకవేళ తను రావాలంటే తన మందలు అన్నిటిని తీసుకొని భార్యలతో మాట్లాడడానికి రావాలి. So he marshaled his wives to meet him. అందుచేతే తన భార్యలకు కబురు పంపించి కలుమని చెప్పాడు. And they came to meet him there in the field. కాబట్టి ఆ పొలములో వారు ఆయనతో సంభాషించడానికి మాట్లాడడానికి వచ్చారు. He narrated whole story that really happened. కాబట్టి జరిగినటువంటి ఆ సంగతి అంతా కూడా వారికి వివరించి చెప్పాడు. Do you think that they are unaware of all the story that happened at their home? వారి ఇంటిలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా వాళ్ళకి తెలియదని మీరు అనుకుంటారా? They know it. వాళ్ళకి తెలుసు. బట్ భర్త ద్వారా వినాలనుకుంటారు భార్యలు. వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ కదా. అయితే భార్యలు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కాబట్టి భర్త నోటి ద్వారా వినాలనుకుంటారు. రాని ఎంత దాకా వస్తుందో చూస్తాం, అప్పుడు మాట్లాడదాం అని అనుకుంటారు. They have waiting for their own time to come. కాబట్టి వారు సొంత సమయము ఉంటుంది, అంతవరకు వస్తే చూద్దాం అనుకుంటారు. If Jacob words are literal, కాబట్టి చూడండి ఇక్కడ యాకోబు మాటలు నిజమైంది అక్షరార్థంగా అయితే he says that he changed his salary 10 times. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 10 మార్లు జీతం మార్చాడు. Not increased. ఆయన పెంచలేదు, పెంచినట్లకి రాయలేదు, పెంచినట్లు రాయబడలేదు. He changed my wages 10 times in 20 years. 20 సంవత్సరాల్లో 10 మార్లు నా జీతం మార్చెను. I want to challenge government employees or any private employee who is working in some company or other words, in other places or firms. Is your management has changed your salary 10 times in 20 years? కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైనటువంటి వారు, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు, మీ యొక్క యాజమాన్యము 20 సంవత్సరాల్లో 10 పర్యాయాలు మీ జీతాలు మార్చారా?
పెంచినారు కానీ మార్చలేదు. పెంచారు కానీ మార్చలేదు. బట్ ద స్టోరీ ఆఫ్ జాకబ్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్. అయితే యాకోబు విషయంలో మనం చూసినప్పుడు సంపూర్ణంగా వేరైన పరిస్థితి. But having known that his uncle is not really having a favorism to him, why did he stay there? మరి తన యొక్క మామగారు తన పట్ల మంచి అభిప్రాయంగా మారిపోయిందని తను తెలిసినప్పుడు కూడా ఎందుకని అలాగే ఉండిపోయాడు అక్కడ? Because he loved Rachel. ఎందుచేతంటే ఆయన రాహేలును ప్రేమించాడు. This is the tall picture of the love of Jesus Christ in relation to his church. సంఘానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను సూచించేటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప దృశ్యం ఇది. Although Jacob was rich, యాకోబు ధనవంతుడైనప్పటికీ but he came to Rachel, penniless boy. మరి ఏమాత్రము కూడా ఈ డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో మరి రాహేల్ దగ్గరకు వచ్చాడు. దరిద్రుడిగా వచ్చాడు. Same is the case of Jesus Christ. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి విషయం. The Bible says, do you know what grace of God is? బైబిల్లో రాయబడింది, దేవుని కృపను మీరు ఎరుగుదురా. Although he was rich, ఆయన ధనవంతుడై ఉండి, the Bible says he became poor. బైబిల్లో రాయబడింది ఆయన దరిద్రుడాయను. I cannot digest this word. ఈ మాటలు నాకు జీర్ణం కావు. He became poor. ఆయన దరిద్రుడాయను. In other words to say, he is poor. అంటే వేరే మాటలో ఆయన దరిద్రుడై Is ఉన్నాడు. anybody would like to take this word? ఎవరైనా ఈ మాట మీ పట్ల మాట్లాడడం ఇష్టపడతారా? I don't like to take. నాకైతే ఇష్టం లేదు. If somebody says I am poor, ఎవరైనా నేను దరిద్రుడును అంటే, I say that brother, I am not a poor. I am a government employee. I secure obtain some monthly salary. నేనేం చెప్తానంటే, నేనే అలాంటి దరిద్రుడిని ఏం కాదు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, మాసానికి నాకు ఇంత జీతం వస్తుందని చెప్తాను. Same is the case with brother Israel too. అదే రీతిగా మన విషయంలో కూడా Nobody would ever say that I am poor. ఏ ఒక్కరు కూడా నేను దరిద్రుడు అని అన్నారు. Although relatively we are poor. చూడండి, మామూలుగా చూసినప్పుడు మన అందరం కూడా పేదవారం అయినప్పటికీ కూడా, but literally we are not poor. అయితే అక్షరార్థంగా మనం ఏమాత్రము When it comes to Jesus Christ, అయితే యేసు ప్రభువారి విషయానికి వచ్చినప్పుడు the Bible says బైబిల్లో రాయబడింది, he is poor. ఆయన దరిద్రుడు. He came into this world penniless. ఆయన ఈ లోకానికి దరిద్రుడుగా ఆయన వచ్చాడు. Jacob went to see Rachel penniless. Jesus came from heaven to here as a penniless person. యాకోబు ఏ రీతిగా రాహేలు యొద్దకు దరిద్రుడుగా తాను వచ్చాడో, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి నిమిత్తమై ఆయన దరిద్రుడై వచ్చాడు. Do you know why did Jacob serve 20 long years there in uncle's home? ఇప్పుడు తెలుసా ఎందుకని 20 దీర్ఘ సంవత్సరాలు తన మామగారి ఇంట్లో మరి అలాగే ఉండి సేవ చేశాడు యాకోబని? To secure prosperity? ఆస్తుపాస్తులు సంపాదించడానిక? No. లేదు. To cheat his uncle? తనకి మామను మోసం చేయడానికి? No. లేదు. To settle there? అక్కడ స్థిరపడిపోవడానికి? No, only one reason he stayed there is because he loved Rachel. ఒకే ఒక కారణం ఉంది, ఏంటంటే ఆయన రాహేలును ప్రేమించాడు కాబట్టి. He loved Rachel from the first sight to the last breath. ఆయన మొదట చూచిన నాటి నుంచి కూడా చివరి శ్వాస విడిచిపెట్టేంత వరకు కూడా ఆయన రాహేలును ప్రేమించాడు. What an analogy of Christ and the church is this? క్రీస్తు ప్రభువారికి సంఘానికి మధ్యలో ఎలాంటి చక్కని పోలిక ఇది. Why Jesus suffered on this earth? ఎందుకని యేసు ప్రభువారి యొక్క భూమి మీద శ్రమ You want to పడ్డాడు? gain something? ఆయన ఏదో సంపాదించుకోలేదు. లేదు. He loved a sinner like you and I. నాలాంటి పాపినైనా ప్రేమించాడు. That's reason as to why he stayed here 33.5 years. ఆ కారణం చేత ఆయన ఇక్కడ భూమిపైన 33 సంవత్సరాలు జీవించాడు. Jacob served 20 years. యాకోబు 20 సంవత్సరాలు సేవ చేశాడు. But Jesus was on the earth for 30 years plus. 33 years plus. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైన 33 సంవత్సరాల పై ఉన్నాడు. Greater than Jacob is here. యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Do you know that John chapter 4 we see Samaritan woman questioning Jesus Christ, art thou greater than Jacob? కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ యేసు ప్రభువాని ప్రశ్నిస్తూ, నీవు మా పితరుడవైన యాకోబు కంటే గొప్పవాడవా అంటుంది. You got this point? మీకు అర్థమైంది కదా చెప్పి. Jacob served 20 years. యాకోబు 20 సంవత్సరాలు. Single reason. ఒకే కారణం, He loved Rachel. రాహేలును ప్రేమించాడు. Art thou greater than Jacob? నీవు యాకోబు కంటే గొప్పవాడవా? This is the love of Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. He is loving us. He still loves us. He loves us even to the end. ఆయన మనల్ని ప్రేమించాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, అంతం వరకు ప్రేమిస్తాడు. Return to thy place. నీ స్థలమునకు తిరిగి వెళ్ళుము. One day Jesus is going to return to this again. ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఇక్కడికి తిరిగి రానై ఉన్నాడు. Oh, what a joy it is for all of us.
ఇది మనకందరికి కూడా ఎలాంటి గొప్ప ఆనందకరమైన సంగతి. To see him, ఆయన చూడము, we will no more be in the bonds of Laban. ఇక ఏమాత్రం కూడా లాభాని యొక్క బంధకాల్లో మనం ఉండము. It talks about the bondage of the world. అది లోక సంబంధమైన బంధకాల గురించి We will be మాట్లాడుతుంది. unchanged. In other words, we will be released from all the bondages. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క బంధకాల నుంచి, ఈ బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడుదల Chains పొందుతాం. will be broken. ఈ సంఖ్యలు తెగిపోతాయి. We shall see him. మనం ఆయన చూస్తాం. Return to the place which I have shown unto you. నేను నీకు చూపించిన స్థలమునకు తిరిగి వెళ్ళుము. And then thirdly, మూడోది Genesis chapter 31. ఆదికాండం 31 అధ్యాయం Verse 3. 3వ వచనం. And I will be with thee. నేను నీకు తోడై ఉండేదను. Here we see the divine guidance that he is going to be with us forever. ఆయన మనతో కూడా నిత్యము ఉంటాడు అనేటువంటి ఆయన యొక్క మరి నడుపుదల సన్నిధి This is the promise the Lord has given to Jacob. యాకోబుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం The ఇది. same promise was given to me way back in 2006. 2006వ సంవత్సరంలో ఇదే వాగ్దానం నాకు అనుగ్రహించబడింది. And the Lord had changed my life. I don't know why. Although I am not happy, but He did that. కాబట్టి దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. నాకు దాన్ని బట్టి సంతోషం లేకపోయినా దేవుడు అలా చేశాడు. But His promise is true. అయితే ఆయన He వాగ్దానం fulfilled His promise. ఆయన వాగ్దానం నెరవేర్చాడు. Return to the place of thy fathers and thy kindred. I will be with thee. ఆయన చెప్పినటువంటి ఈ మాట, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదను. Make a relocation if you are planning for it. నువ్వు ఒకవేళ ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళాలనుకుంటే అలాగ వెళ్ళు. This is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం. God says, I will be with you. దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడుగా Even ఉంటా. though your uncle was with you, ఇంతవరకు కూడా మీ మామగారికి తోడుగా ఉన్నాడు. Laban's sons were with you, లాబాను కుమారునికి తోడుగా all ఉన్నాడు. this world was with you, లోకమంతా నీకు తోడుగా but that ఉంటాడు. will be no more with you any longer. ఇక మీదట వారంతా నీతో కూడా ఉండరు. It's me who is going to be with you. నేను నీతో కూడా ఉంటాను. I am God of Bethel. నేను బేతేలు దేవుడను. And then we see here in verse 7, 7వ వచనంలో చూస్తాము. and he suffered him not to hurt me. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. Divine guarding. దైవికమైన భద్రత. What a protection the Lord has fenced around Jacob. యాకోబు చుట్టూ దేవుడు కాపుదల ఒక కంచెగా తానున్నాడు. Do you imagine that father-in-law and his sons hurting Jacob? రండి, తన మామ తర్వాత బావమర్దులు యాకోబుకు కీడు చేయటం, హాని చేస్తారంటే ఊహించొచ్చా? The Bible tells so. బైబిల్ అలా చెబుతుంది. This is the story today across the world. కాబట్టి లోకమంతట్లో కూడా ఇదే సంగతి జరుగుతా We ఉంటుంది. cannot believe. మనం ఏమాత్రం నమ్మలేము. Anybody can do any harm. ఎవరైనా ఏ హానైనా చేయొచ్చు. Especially those who are close to us. ప్రత్యేకంగా మనకు దగ్గరగా ఉండేవారే. The uncle who sustained you for 20 long years became your foe. 20 సంవత్సరాలు దీర్ఘ సంవత్సరాలను పోషించినటువంటి మామ నీకు శత్రువు అయిపోయాడు. And also his sons. అంతే ఆయన కుమారులు కూడా. But God protected Jacob. అయితే దేవుడు యాకోబును కాపాడాడు. It's a divine guarding. అది దైవికమైనటువంటి కాపుదల. And fourthly, 4వది Genesis chapter 31. ఆదికాండం 31 అధ్యాయం verse 9. 9వ వచనం. Yes, brother. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. He has given all the property what Jacob deserves. యాకోబు ఏ ఆస్తి అయితే పొందని అర్హుడో ఆ సంపదంతా ఆయనకి ఇచ్చాడు. This talks about divine goodness of God. ఇది దైవుని యొక్క ఉత్తమత్వం లేక మంచిదనాన్ని గురించి మాట్లాడుతుంది. Whatever the ungodly has, God wants to part it to the godly. భక్తిహీనుల యొద్ద ఏదైతే ఉందో ఆ సంగతులన్నీ కూడా దేవుడు తీసి భక్తులైన వారికి ఇవ్వగోరుతున్నాడు. We don't know why, but this is a God's predestinated plan in relation to His people. అది ఎందుకో మనకు తెలియదు కానీ
దేవుడు తన ప్రజల పట్ల ముందుగా నిర్ణయించినటువంటి సంకల్పం అది. And fifthly and finally, we look this and then close. ఐదవది చివరిది సంగతి చూచి ముగిస్తాం. Genesis chapter 31 verse 16. ఆదికాండము 31వ అధ్యాయము 16వ వచనం. For all the riches which God hath taken from our father, that is ours, our children's now. దేవుడు Then whatsoever God hath said unto thee, do. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయుమని అతనికి ఉత్తరం ఇయ్యగా. Do you think that two sisters will have one mind? ఇద్దరు సహోదరులు ఏక మనసు కలిగి ఉండొచ్చు, Especially believers ప్రత్యేకంగా under one roof. ఒకే కప్పు కింద ఉండేవారు. But the Bible says so. అదే బైబిల్ అలా చెప్తుంది. Rachel and Leah started to come to a one single mind. ఇక్కడ రాహేలు లేయా ఒకే మనసుతో ఒకే దానికి సమ్మతించారు. They have no sordid ideas in their mind. వారి యొక్క మనసులో ఏ మాత్రము కూడా దాచబడినటువంటి కపటోపాయాలు ఆలోచనలు ఏమీ లేవు. No cheating ideas. ఎలాంటి మోసములు ఏమి లేవు. We want to stay back at my father. No. ఏ మాత్రం కూడా మా నాన్నగారి దగ్గర ఉండిపోతామని ఏం లేదు. నువ్వు పోవాలంటే నేను ఇక్కడే ఉంటా, మా నాయన బాగా చూసుకుంటున్నాడు అని చెప్పలేదు. కాబట్టి నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, మా నాన్న బాగా చూసుకున్నా చెప్పలేదు. Both were in one unity and one word. వారిద్దరు కూడా ఐకత్యంలో ఉన్నారు, ఒకే మాట పలికారు. Jacob shared the problem. చూడండి, యాకోబు సమస్య ఏంటో పంచుకున్నాడు. I may not be licensed to speak this because the word of God says that I may grab courage to say few words. కాబట్టి ఈ మాట చెప్పేదాని కొరకే బహుశా నేను ఎవరిని కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ధైర్యం చేసి చెప్తున్నా. When married brothers are making a major decision, it's mandatory to share that idea with wife and son, daughters or family members. ఒక వివాహమైనటువంటి వ్యక్తులు వారు ఏదైనా తీర్మానం చేస్తున్నప్పుడు భార్యతో పెద్ద తీర్మానం, పెద్ద తీర్మానాలు చేస్తారు. ఫ్రూట్స్ కొనాలా, వెజిటేబుల్ కొనాలంటే కొనుక్కురండి ఎన్నైనా. పెద్ద తీర్మానాలు చేస్తున్నప్పుడు భార్యతో ఇంట్లో ఉన్నటువంటి మరి కూతుర్లు వాళ్ళతో పంచుకోవడం ప్రాముఖ్యం. He is making a major decision, relocation. చాలా పెద్ద అది చూడండి, తీర్మానము ఒక స్థలం నుంచి మరో స్థలానికి బదిలీ అవ్వటం. He is not a dictator, but he is a democrat. చూడండి, ఇక్కడ ఆయన నియంతగా లేడు కానీ ప్రజాస్వామ్య పద్ధతిని వాడుతున్నాడు. How many people in the house of the Lord are dictators and democrats? ఎంతమంది దేవుని ఇంట్లో నియంతలుగా ఉంటారు కానీ ప్రజాస్వామ్యానికి తావివ్వరు. He can as well say, wives, get up, follow me. ఆయన తన భార్యలతో చెప్పొచ్చు, మీరు లేచి నాతో వెళ్ళి రండి అని చెప్పొచ్చు. ఎక్కడికండి మాటలు, షట్ అప్, ఫాలో మీ, దట్స్ ఇట్. ఆయన యు ఆర్ మై వైఫ్, దట్స్ ఇట్, యు హావ్ టు ఫాలో మీ. మీరు భార్యలు కదా, నోరు మూసి నేను చెప్పింది మీరు వినాలని వెంబడించండి అని చెప్పొచ్చు. వేర్ టు గో, వాట్ టు డూ, నో. ఎక్కడ వెళ్ళాలా, ఏం చేయాలి అని కూడా లేదు. జాకబ్ పెయింట్స్ ఎ godly picture of a husband and owner of the home. చూడండి, యాకోబు ఒక ఇంటి పెద్దగా, ఒక భర్తగా దైవభక్తి కలిగిన వ్యక్తి ఎలా ఉండాలో చక్కని దృశ్యాన్ని చూపిస్తున్నాడు. So he paid the problem before them. This is the problem. Your father and your brothers are just like this. What you want me to do? కాబట్టి సమస్య అంతా కూడా వాళ్ళ ముందు పెట్టి చెప్పాడు కదా, ఇలాగుంది పరిస్థితి, మీ నాన్నగారు మీ యొక్క సహోదరులు ఇలాగున్నారు పరిస్థితి, ఏం చేయమంటారు చెప్పండి అని. బ్రదర్, అట్లా ఈ దినాల్లో చెప్తే నువ్వు పోతే పో, మేము ఇక్కడే ఉంటామంటారు బ్రదర్. బట్ ఈ దినాల్లో చెప్తే నువ్వు వెళ్తే వెళ్ళు, మేము ఇక్కడ ఉన్నామంటారు సిస్టర్స్. బట్ the Bible says here other way. అయితే బైబిల్ ఇక్కడ వేరుగా చెప్తుంది. They told, whatsoever God saith unto you, do it. వీరు అంటారు కదా, దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయము. Let every sister may have this in their mind, if only you have a godly family, saying that whatsoever the Lord said unto you, do it, we stand with you. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మరి ఏ సహోదరైనా కూడా ఈ రీతిగా దేవుడు నీకు తోడయుండును గాక, నువ్వు చెప్పినదల్లా చేయము అని చెప్పేటువంటి వ్యక్తులుగా ఉండాలి. నేను ఇటు చెప్తే సిస్టర్స్ అనుకోవచ్చు, మా ఇంట్లో యాకోబులు లేరండి, అందరూ ఏసేవాళ్ళు ఉన్నారు, ఏం చేయమంటారు మరి. So there are problems on either sides. కాబట్టి ఇరువైపులా కూడా సమస్యలు ఉంటాయి. But the Bible is very clear. అయితే బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతుంది. When major decisions are made at home, ఇంటి యొద్ద పెద్ద మరి తీర్మానాలు చేస్తున్నప్పుడు, when there is a godly husband, దైవ భక్తి గల భర్త ఉన్నప్పుడు, a God fearing owner or a head of the family, దేవుని అందులో భయభక్తులు నిలిపేటువంటి ఇంటి యజమానుడు ఉన్నప్పుడు, he has to share the problem, సమస్య ఏంటో పంచుకోవాలి and seek their solution. వాళ్ళ దగ్గర పరిష్కారం ఏంటో అడగాలి. He cannot
dictate the terms to them, follow me. కాబట్టి నా వెంట వచ్చేయండి అని చెప్పి ఆ రీతిగా నియంతగా ఉండకూడదు. వాళ్ళతో ఈ మాట అనిపించాలి, దేవుడు నీతో ఏం చెప్తాడు అందరు చేయి, మేము నీతో ఉన్నామని. కాబట్టి వాళ్ళతో దేవుడు నీతో చెప్పినట్టల్లా చేయమనేటువంటి మాట అనిపించాలి. నేను ఈ మాట చెప్తే బ్రదర్స్ అనుకోవచ్చు, ఇప్పుడు రేచెల్లు లేయాలి ఎక్కడ ఉన్నారు బ్రదర్, అంతా వేరేగా ఉన్నారంటే కష్టం. బట్ ద బైబిల్ గివ్స్ ఎ క్లియర్ ఫ్యామిలీ పిక్చర్ హియర్, డివైన్ గవర్నమెంట్. అయితే ఇక్కడ బైబిల్లో ఎంతో ఆత్మీయమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తుంది, దైవికమైనటువంటి ప్రభుత్వం. The whole family is under the government of the seated God. కుటుంబం అంతా కూడా పైన ఆసీనుడైనటువంటి దేవుని యొక్క ప్రభుత్వం కింద వారు ఉన్నారు. They haven't said whatever you want to do it. కాబట్టి వారు నువ్వు ఏం చేయాలనుకుంటా చేయమని చెప్పలేదు. But what they said is, వారు ఏం చెప్పారు? whatever God told to you, do it. దేవుడు నీతో చెప్పినట్టల్లా చేయము. This is the message of Mary in John chapter 2 verse 5. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరియా చెప్పినటువంటి మాటలు అదే. The only message Mary gives to them who is a mother of Jesus Christ, considered to be the highly blessed among all the women, says John chapter 2 verse 5, whatsoever is said, do it. కాబట్టి మరియా యేసుక్రీస్తు ప్రభువారికి తల్లి అయినటువంటి ఆమె స్త్రీలందరిలో కూడా ఆశీర్వదించబడినటువంటి స్త్రీ. ఆమె ఇచ్చినటువంటి ఒకే ఒక సందేశము యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన మీతో చెప్పినదల్లా చేయండి. This is a message for us. ఇది మన నిమిత్తమైన No సందేశం. matter what the people say, ప్రజలు ఏం చెప్పినప్పటికీ, but the final word, అయితే చివరి మాట, whatever wife says, భార్య ఏం చెప్పినా, whatever son says, కుమారుడు ఏం చెప్పినా, whatever daughter says, కుమార్తె ఏం చెప్పినా, whatever husband says, భర్త ఏం చెప్పినా, whatever XYZ says, పలానా ఏం చెప్పినా, but the word of the Lord is final. అయితే దేవుని యొక్క వాక్యము ఆయన మాటే చిట్ట చివర. Whatsoever is said, do it. ఆయన నీతో ఏం చెప్పాడో అది చెయ్యి. This is the divine government. ఇది దైవిక ప్రభుత్వం. We saw 5 things from Genesis chapter 31. ఆదికాండం 31 నుంచి 5 సంగతులు చూసాం. And God spoke to Jacob. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు And this talks about the divine grace. ఇది దైవిక కృపను గురించి మాట్లాడుతుంది. And secondly, return unto the place of thy fathers and the kindred. I will be with thee. నీ పితరుల దేశం, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉంటాను. Divine guidance. దైవిక నడుపుదల. And thirdly, మూడవది, your father and your sons have made no harm to me. God protected me. వారు నాకు హాని చేయనీయలేదు. మూడో సంగతి, It's a divine guarding. దైవికమైనటువంటి భద్రత, కాపుదల. And fourthly, నాలుగవది, God blessed Jacob abundantly. దేవుడు యాకోబును ఎంతో సమృద్ధిగా దీవించాడు. God's goodness. దేవుని మంచితనము. And fifthly and finally, ఐదవది చివరిది, all the family was under the sovereign throne of God. Do it whatever he says unto you. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క దైవికమైనటువంటి ఆయన సార్వభౌమ ప్రభుత్వం కిందకి వచ్చారు. దేవుడు నీతో చెప్పినది చేయము అన్నాడు. Divine government. దైవిక ప్రభుత్వము. This God is our God forever and ever. He shall guide us even unto our death. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు మనలను నడిపించును. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా ఆమేన్. మనలా నడిపించును మరణ పర్యంతము. హల్లెలూయా ఆమేన్. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు.